హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి ఎమ్మి మా మమ్మీ నేర్పించిన పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నానండి. ఇదైతే నా ఫేవరెట్ కర్రీ అండి. ఇది మీకు కూడా పరిచయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మీ ముందుకు తెచ్చేసాను. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను చిన్న కట్టలు ఉంటాయి కదండి, 3 కట్టలు గోంగూర తీసుకున్నాను. మన గుప్పిడితో చూస్తే పెద్దగా గుప్పిడి అవుతుంది. గోంగూర ఊరికే కుక్ అయిపోతుందండి. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఆఫ్టర్ 2 మినిట్స్ ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి. గోంగూర అడుగంటుతూ ఉంటుందండి, చూసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ గోంగూరని ఒక కప్లో తీసుకున్నాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ప్రాన్స్ని శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని హాట్ వాటర్లో శుభ్రం చేసుకున్నానండి. 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఇట్లా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ సాల్ట్, వాటర్ మొత్తం ఆల్మోస్ట్ ఎగిరిపోయే వరకు కుక్ చేసుకున్నామండి. ఇదే టైంలో 1 స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. ఇలా ఉప్పు కారం ప్రాన్స్కి పట్టేలా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ జీరా వేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి, అవి వేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న వేస్తున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం క్యాప్ పెట్టుకుని. వన్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నానండి. ఈ రొయ్యలు కూడా మసాలాలో కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఒక 1/2 కప్ మందం వాటర్ వేస్తున్నానండి. వాటర్ 2 బ్యాచెస్గా వేస్తాను. ఇప్పుడు 1/2 కప్ వేసాను. కొంచెం అంతా పుదీనా వేస్తున్నానండి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. గోంగూర నార్మల్ గోంగూర చేసుకున్న, నాన్ వెజ్తో పాటు గోంగూర చేసుకున్న కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి. కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూరలో. మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకుందాం. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ టైంలో గోంగూరకు కూడా కావాల్సినంత వాటర్ వేసుకుందాం. ఈ విధంగా వాటర్ కూడా మరిగిన తర్వాత సపరేట్గా తీసి పెట్టుకున్న గోంగూర స్కూప్ని వేసేస్తున్నాను. ఈ గోంగూర కర్రీలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. చివరగా సాల్ట్ సరిపోనంత వేసుకోవాలండి.
ఎందుకంటే ఇందాక మనం వేసింది రొయ్యల వరకే వేసాము, కర్రీ మొత్తానికి సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సేపు మగ్గించుకున్నాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్క 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, వేడివేడిగా పచ్చి రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీలో చేసి పెట్టండి. అందరూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మనం సర్వ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఒక్క ముద్ద పెట్టుకుంటే కనుక ఆహా అనక మానరండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.